నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మీ అందరూ ప్రార్థన చేస్తున్నారా? వాక్యం ధ్యానిస్తున్నారా? అనుదినము ప్రార్థనతో వాక్యంతో మనం ముందు కొనసాగింప చేయబడినప్పుడు ప్రభు నీకు ముందుగా ఉంటాడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. ప్రార్థనా జీవితం కలిగిన వారిని, వాక్యంతో నడిచేవారిని ఆయన కేడెంగా ఉంటాడు, రక్షిస్తాడు. ప్రతి శోధన నుంచి నేను తప్పిస్తాడు. నీకు నీ కుటుంబానికి అపాయం ఏమీ రాదు. అంత చక్కగా నువ్వు నడిపించబడాలంటే ప్రార్థనతో వాక్యంతో నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. దేవునికి స్తుతి కలుగును గాక. పాపములు క్షమించడానికి ఎవరు చెప్పాలి ఈ మాట? పాపం లేని పరిశుద్ధుడే ఆ మాట చెప్పాలి. మనం ఎవరు చెప్పినా ఆ మాటకు వర్తించదు. చూడండి, ఆయన పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు. అందరి పాపములు క్షమించడానికి వచ్చాడు. ఇక్కడ పక్షవాయువు గల ఒకరిని తీసుకొచ్చి ఆయన ఎదురుగా పెడితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ పాపములు నేను క్షమిస్తున్నా. అందరూ ఆశ్చర్యపోయారు. పాపము క్షమించడానికి ఇతరు ఎవరు? కానీ యేసే అంటున్నాడు, ఎప్పుడైతే పాపము క్షమించబడుతుందో రోగం పోతుంది. అప్పుడే అతనికి స్వస్థ కలిగిందని. ఆయన చెప్పిన మాట ప్రకారం అతనిలో పాపం తీసివేయబడింది. అతనికి స్వస్థత కలిగి మంచి ఆరోగ్యవంతుడిగా ఇంటికి వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో పాపం ఏం చేస్తుందంటే నిన్ను రోగాన్ని తీసుకెళ్తుంది. రోగం నిన్ను ఎంత భయంకరంగా బాధిస్తుందంటే, నీకు వచ్చిన రోగం కుటుంబం అంతటికి అలుముకుంటుంది. అందులోంచి నువ్వు బయటపడాలంటే మన పాపములు క్షమించబడాలి. ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ పాపంలో ఉన్నావు, నీ పాపములన్నీ ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు తొలగిస్తున్నాడు. నీ పాపం వల్ల జీవించే జీవితాన్ని అంతా కూడా, ఆ పాత రోత జీవితాన్ని అంతా కూడా ప్రభు కొట్టేస్తున్నాడు. ఇక నీ జీవితంలో శ్రమ ఉండదు, ఇక నీ జీవితంలో దుఃఖం ఉండదు, నీ జీవితంలో వేదన ఉండనే ఉండదు. ఎందుకంటే ఈ మాట ద్వారా నిన్ను వెలిగిస్తున్నాడు, ఈ మాట ద్వారా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ మాట ద్వారా ఇతనికి స్వస్థత కలిగినట్టు నీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపమును కొట్టివేసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎందుకంటే ఆయన మాట, ఆయన వాక్కు ఎక్కడ వెలువడుతుందో అక్కడ ఆశీర్వాదం, అక్కడ సమాధానం, అక్కడ క్షేమము అలవరుస్తుందంట. అంత గొప్పది ఈ మాట. ఈ మాట ప్రకారం ప్రార్థించు. నేను కూడా పాపంలో ఉన్నాను, నీ మాట ద్వారా నన్ను కూడా క్షమించావని నమ్మి ఒక మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించి ప్రయోజనకరంగా మార్చి ఫలభరితంగా మార్చబోతుంది. ఈ మాట నీ జీవితంలో ప్రభు ఈరోజు నెరవేర్చి ఈరోజు అంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తమ తమ జీవితాల్లో ఏ పాపంలో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, వాటన్నిటి నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుఃఖం నుంచి విడుదల కలిగించి, ప్రతి రోగం నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. వారి మీద ఉన్న దుఃఖదినాన్ని సమాప్తం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప ఘనత వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. నేను అన్ని విషయాల్లో ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి బిడ్డలకు రక్షణ కలిగించు, ప్రతి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలో తోడుగా ఉండండి. నెమ్మది సమాధానం లేని వారికి శాంతి కలిగించు, సమాధానం కలిగించు. ప్రతి కుటుంబంలో ఏ అవసరం ఉందో నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి కుటుంబంలో ఉన్న కరువు తొలగించి సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చి ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా అన్ని విషయాల్లో నీ కృపలో బహుగా ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.